అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనూస్ కిచెన్. ఈ రోజు రెసిపీ సోయా బీన్స్ పలావ్. తయారీ విధానం చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు సోయా బీన్స్, టమోటో, ఆనియన్, పుదీనా, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, స్పైసెస్. ఫస్ట్ సోయా బీన్స్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. కొంచెం గీ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఫస్ట్ స్పైసెస్ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ వేసుకుందాం. చిల్లీ ఫ్రై అయిపోయిందండి. ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం గల్లుపు వేసుకుందాం. వాటర్ బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు సోయా వేసి కలుపుకుందాం. ఒక 5 minutes ఉండనివ్వాలండి. సోయా బాయిల్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఎక్కువ ఏం ఫ్రై అవ్వకుండా ఉంటుందండి. వెంటనే టమోటా వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కరివేపాకు, కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోవాలండి. టమోటో ఫ్రై అయ్యే లోపల మిల్ మేకర్ 2 పీసెస్గా కట్ చేసుకుందామండి. మరి లావుగా ఉన్నాయి కదండి. 2 పీస్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. టమోటా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు వేసి బాగా మిక్స్ చేసుకున్నామండి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకున్నాం. మిల్ మేకర్ వేసాక ఒక 5 minutes ఫ్రై అవ్వాలండి. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. అందుకని 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. వాటర్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. రైస్ వేసాక కొంచెం పుదీనా కూడా వేసి మూత పెట్టేసుకున్నామండి. మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాం. టేస్టీ సోయా రైస్ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి కమెంట్ చేయండి. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ.